నిజంగా దేవుడనే వాడే ఉంటే చేసిన నేరానికి ఆ సూర్య తగిన శిక్షనే అనుభవించి తీరుతుంది. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. బావగారు, ఇంకోసారి అలా పిలిచావంటే నీ నాలుక కత్తిరిస్తా. ఇన్నాళ్ళు ఎందుకులే అని ఆగాను, కానీ నీ వల్ల రోజు రోజుకి అందరి కుటుంబాల్లోనూ కల్లోలం రేగుతోంది, మనశ్శాంతి లేకుండా పోతోంది. ఎందుకో తెలుసా? నువ్వు ప్రాణాలతో ఉన్నందుకు. అందుకే ఇవాళ నిన్ను చంపాలనే వచ్చాను. నిన్ను చంపి జైలుకు వెళ్ళడానికి సిద్ధపడే వచ్చానే రాక్షసి నిన్ను. వద్దు బావగారు, నన్ను చంపదు, నన్నేం చేయొద్దు. ఏ చావు భయం అంటే ఏంటో ఇప్పుడు తెలిసొచ్చిందా నీకు? ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎంతమంది జీవితాలతో చెలగాటాలు. జాలి, దయ అనేవి నీలో ఏ మూలనైనా ఉన్నాయా? లేవు. మంచితనం, మానవత్వం అనే మాటలకి అర్థమైనా తెలుసా నీకు? లేదు. అందుకే నీలాంటి పిశాచి బతకడానికి వీల్లేదు. పరిగెత్తు, ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు. కానీ ఇవాళ నా చేతుల్లో నీకు చావు తప్పదు. ఏంటే తప్పు? నీలాంటి రాక్షసిని చంపడం తప్పు కాదు. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? వదలను. ఇవాళ నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. కాదు, నువ్విప్పుడు నా తమ్ముడికి ఏమీ కావు. అందుకే ఇవాళ నిన్ను. అన్నయ్య, కృష్ణ, చూడు కృష్ణ, నేను ఒంటరిగా ఉన్నానని తెలుసుకుని వచ్చిన మీ అన్నయ్య నన్ను పాడు చేయబోయాడు. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి నా శీలం మంట కలిసిపోయేది. ఏం కూసావే? ఇలాగే నన్ను భయపెట్టి చంపుతానని బెదిరిస్తూ లొంగిపోమని బలవంతంగా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య చాలు. కృష్ణ, చెయ్. నీలాంటి వాడిని అన్నయ్య అని పిలవాలంటేనే కంపరం పుడుతుంది. ఇన్నాళ్ళు నువ్వు మనిషి అనుకున్నాను, కానీ కామంతో కళ్ళు ముసుకుపోయిన పశువు అని ఇప్పుడే నా కళ్ళారా చూశాకే అర్థమైంది. కృష్ణ, నిజాలు తెలుసుకుని మాట్లాడు. ఆపో, ఇంకా బుకాయించాలని చూస్తున్నావా? బాబీ వరుసలు లేని మృగానివి నువ్వు. వెళ్ళిపో, తక్షణమే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్, గెట్ అవుట్. సౌందర్య, ఊరుకో. బావగారే కదా అని ఇంట్లోకి రానిస్తే. సౌందర్య ప్లీజ్ ఊరుకో. అనుకోలేదు మీ అన్నయ్య కూడా అందరు ఇలాంటి మగవాడేనని అనుకోలేదు.
పెద్దాడా పెద్దాడా అలా ఉన్నావేమిట్రా? ఏమైంది? చిన్నాడా ఏమైందిరా వాడికి? ఏ నీ పెద్ద కొడుకు తను చేసిన సిగ్గుమాలిన పని గురించి చెప్పలేదా? చిన్నాడా ఏమన్నావురా? అనడం కాదు, అక్కడికక్కడే నరికేయాల్సింది. చిన్నాడా అంత పెద్ద తప్పు ఏం చేశాడ్రా వాడు? ఏం చేశాడా? ఒంటరిగా ఉన్న సౌందర్యని మానభంగం చేయబాడు. బావగారు వద్దు, మీకిది తగదు అని వేడుకుంటున్నా వినకుండా పశువులాగా బలాత్కారం చేయబాడు. నార్మల్, నువ్వెవరి మీద నింద వేస్తున్నావో తెలుసా? తెలుసు. వావి వరసాలని ఒక దుర్మార్గుడు గురించి, కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక మదపిచ్చివాడు గురించి, రాముడు అని పేరు పెట్టుకున్న ఒక రావణాసురుడి గురించి. ఏంట్రా పెద్దాడా వీడిలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే జవాబు చెప్పవేరా? జవాబు ఉంటే కదా చెప్పడానికి. సమయానికి నేను అక్కడికి వెళ్ళకపోతే సౌందర్య బతుకు నాశనం అయిపోయేదమ్మా. ఈ రాక్షసుడి చేతిలో తన శీలం మంట కలిసిపోయేది. చెయ్, నాకంటే ముందు పుట్టాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడికక్కడే పాతేసేవాణ్ణి. థ్యాంక్ యూ తమ్ముడు. వద్దు, నీలాంటి వాడు నన్ను తమ్ముడు అని పిలవకూడదు. ఇన్నాళ్ళు నువ్వు దేవుడు అనుకున్నాను, కానీ పెద్దరికం ముసుగులో నీచానికి పాల్పడిన కిరాతకుడు అని ఈ రోజే తెలుసుకున్నాను. చా, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. గుడ్ బై. జరుగు. వద్దు, నేనే వెళ్తాను. పెద్దాడా ఆగరా, ఏమిట్రా ఇది? ఎక్కడికి రా వెళ్ళేది? అమ్మా, దయచేసి నన్ను ఆపాలని ప్రయత్నించుకో. ఇంత నిందపడ్డాక నేను ఇక్కడ ఉండలేను. చిన్నాడా మీ అన్నయ్య నాగమని చెప్పరా? అమ్మా, ఈ రోజు నుండి నీకు ఒక్కడే కొడుకు అనుకో. నిందపడ్డ క్షణంలోనే నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడనుకో. పెద్దడా చిన్నడా పెద్దడా పెద్దడా ఎందుకేనా ఈ ఘోరాన్ని చూడ్డానికేనా నేను ఇంకా ప్రాణాలతో బ్రతికుంది? సారీ, కొంచెం ఓవర్ అయింది. ఆదిత్య, పట్టపగలే తాగొచ్చావా? ఎస్, తాగే వచ్చాను. పట్టపగలే ఫుల్గా తాగే వచ్చాను. ఏమిట్రా ఇది? మన ఇంట వంట లేంది ఏమి కర్మరా ఇది? ఏమన్నా మమ్మీ? ఏం కర్మరా ఇది అన్నావు కదూ? కర్మే.
నిజంగా కర్మే. ఏం చేయను మరి? నేనే కాదు, భార్య వల్ల సుఖం లేని ఏ మగాడైనా ఇలాగే తాగుబోతవుతాడు. ఆదిత్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఓ, ఫుల్గా తాగినా ఫుల్గా తెలుస్తూనే ఉంది డాడీ. దేవదాసు తాగుబోతే ఎందుకాడో తెలుసా? పార్వతి చీపు అన్నందుకేగా. మన పరిస్థితి కూడా డిట్టో, సేమ్ టు సేమ్. డౌట్ అనిపిస్తే మీ కోడల్ని అడగండి. ఆదిత్య, అసహ్యంగా మాట్లాడు. వాట్ అసేయం డాడీ? సృష్టి ధర్మం క్రమం తప్పితే మనిషి బ్రతుకు గాడి తప్పుతుంది. తప్పింది ఎప్పుడో. చచ్చి బతికాననుకున్నాను, కానీ బతికినందుకు రోజు చస్తూనే ఉన్నాను. నీ కోడలు పుణ్యమే నేను తాగుబోతున్నయ్యాను. ఇక ముందు ముందు ఏమవుతానో నాకే తెలీదు. రోలింగ్ స్టోన్. చూసావా గాయత్రి, సిగ్గు విడిచి వాడేమంటున్నాడో వింటున్నావా? నీ వల్లే, ఇదంతా నీ వల్లే. అత్తయ్య, ఏ నిజం కదా? కడుపులో ఎంత బాధ లేకపోతే వాడిలా పట్టపగలే తాగొస్తాడు. వాడికి ఏం తక్కువ? 100 కోట్ల ఆస్తికి వారసుడై ఉండి కూడా ఎందుకు ఈ కర్మ వాడికి? అత్తయ్య, అసలు వద్దు, నువ్వు నాకింకేమీ చెప్పొద్దు. నాకు మొత్తం అర్థమైపోయింది. ఆలు మగలు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన సరిపోదు. దాంపత్య ధర్మానికి తల వంచని ఆడది అసలు ఆడదే కాదు. మావయ్య, మీరైనా అసలు ఏం జరుగుతోందో. వద్దమ్మా, ఒక మామగారు తన కోడలతో ఇలా మాట్లాడాల్సి రావటం నిజంగా దురదృష్టకరం. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఏం జరుగుతుందో తెలుసుకోలేని మూర్ఖుడు మాత్రం కాదు. చూడమ్మా, మాకు ఒక్కడే కొడుకు. వాడు సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడేనమ్మా కన్నవాళ్ళుగా మేము ఆనందించగలిగేది. మా కళ్ళ ముందే వాడు ఇలా నాశనం అయితే మాత్రం మేం భరించలేమమ్మా. తెలివైన దానివి, అన్నీ తెలిసిన దానివి, ఏం చేయాలో నువ్వే ఆలోచించు. ఏం డిసైడ్ చేస్తావు గాయత్రి? నన్ను దేవదాసిగానే మారిపోమంటావా, లేక నువ్వే చంద్రముఖిలాగా? ఇదంతా నీ వల్లే. అత్తయ్య, ఏ నిజం కదా? ఏం డిసైడ్ చేస్తావు గాయత్రి?
నన్ను దేవదాసిగానే మారిపోమంటావా లేక నువ్వే చంద్రముఖిలాగా? కావాలని నన్ను టెన్షన్ పెట్టాలని అలా చేశాడు. చెప్పు కళ్యాణ్. అర్చన, రామ్ గాని నీకు ఫోన్ చేశాడా? ఆయన నాకా? లేదే. ఏమైంది కళ్యాణ్? జరగకూడదే జరిగింది. ఆ సౌందర్య ఆడిన నాటకం వల్ల రామలక్ష్మణ్లా ఉండే ఆ రాము కృష్ణ గొడవ పడ్డారు. మాట మాట పెరిగి రాము ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కళ్యాణ్ ఆయన? అవును, ఆ సౌందర్య ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేసిందని తెలుసు, కానీ సొంత బావగారి మీదే తనని రేప్ చేయబోయాడు అనేంతటి దారుణమైన నిందన వేస్తుందని మాత్రం కలలో కూడా అనుకోలేదు. కళ్యాణ్ ఏమంటున్నావు? సౌందర్య ఆయన మీద? ఛ! వినడానికే కంపరంగా ఉంది, కానీ సిగ్గు లజ్జ అన్నీ వదిలేసిన ఆ సౌందర్య ఇంతకి బరితెగించింది. ఎలాగైనా ఆ అన్నదమ్ముల్ని విడదీయాలనే పంతంతో ఇంత నీచానికి ఒడిగట్టింది. అసలు అసలు ఆయన దాని దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? భరించలేక సూర్యుని జైలుకి పంపించి మళ్ళీ కృష్ణని తన సొంతం చేసుకోవడానికి ఆ సౌందర్య ఆడుతున్న నాటకం అర్థమై సహించలేక గుండె రగిలిపోతుంటే నువ్వు చేస్తుంది తప్పు, వద్దు, మానుకో అని హెచ్చరించడానికి రాము అక్కడికి వెళితే ఆ నయవంచికి సరిగ్గా కృష్ణ వచ్చే టైంకి కావాలనే రాము తనని మానభంగం చేయబోయినట్టు. చాలు, ఇంకేం చెప్పొద్దు. నాకు నాకు మొత్తం అర్థమైంది. కానీ కృష్ణకాయల గురించి తెలిసి కూడా ఎలా నమ్మాడు? అదే ఆ సౌందర్య జానతనం, మాయ. కృష్ణ కళ్ళకి మాయ పొరలను కమ్మేలా చేసింది. జరిగింది ఒకటైతే మరోలా కనిపించేలా చెప్పి నమ్మించింది. దొంగ ఏడుపుని నటిస్తూ కృష్ణుని రాము మీదకి ఎగదోసింది. అన్నదమ్ములు గొడవ పడేలా చేసింది. చివరికి కృష్ణ చేతే రాముని గెటౌట్ అనిపించే స్థితికి దిగజార్చింది. అభిమానవంతుడైన రాముని తనంతట తానే ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసింది. జరిగింది కళ్ళారా చూసిన అన్నపూర్ణమ్మ గారు నిస్సహాయంగా కుమిలిపోతున్నారట. ఏంటి అన్యాయం? ఏంటి దారుణం? ఆ సౌందర్య తన స్వార్థం కోసం ఇంత దుర్మార్గంగా? అర్చన, నీకు తెలీదా? కుటుంబాలనే కూల్చేసిన ఘన చరిత్ర ఆ సౌందర్యది. తను అనుకున్నది సాధించడం కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతుంది, ఇంకెంత నీచానికైనా తెగబడుతుంది. తప్పు దాంది కాదు కళ్యాణ్, కృష్ణది. గతంలో అది చేసిన మోసాలని, ద్రోహాలని మర్చిపోయి ఆ వంచకిని గుడ్డిగా నమ్మటం కృష్ణ చేసిన మొదటి తప్పు. విషనాగు అని తెలిసి కూడా దాన్ని చేరతీసి తన పక్కనే ఉంచుకోవటం కృష్ణ చేసిన రెండో తప్పు. దాని మాయ మాటలు నమ్మి తన అన్నగారినే అనరాని మాటలని ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయటం కృష్ణ చేసిన మూడో తప్పు. అవును, ఆ సౌందర్య పట్ల కృష్ణ మనసులో జాలే ఉందో ఇంకేముందో నాకు తెలియదు, కానీ పాకుట్రాళ్ళ మీద ప్రయాణిస్తున్నాడు. తన వాళ్ళందరినీ దూరం చేసుకుని పూర్తిగా దుర్మార్గురాలి ఉచ్చులో పడిపోయి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. కళ్యాణ్ మరి మరి ఆయన? లక్ష్మణుడే తనను అనుమానిస్తే శ్రీరాముడు ఏం చేస్తాడు? తోబుట్టిన వాడే నీచమైన నిందను వేస్తే ఏ మగవాడైనా ఏం చేస్తాడు? మనసు ముక్కలై, గుండె బద్దలై ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఈ సంగతి చెప్పాలని నేను ఫోన్ చేశాను. ఉంటాను. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? నిప్పు లాంటి ఈ నిందని మోస్తూ ఒంటరిగా ఎక్కడున్నట్టు తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. రాము ఇక్కడెందుకుంటాడమ్మా? నాకు తెలుసు మేనేజర్ గారు,
ఆయన తప్పకుండా ఇక్కడే ఉంటారు. ఈ ఫ్యాక్టరీ అంటే ఆయనకి ప్రాణం. ఈ యంత్రాల మధ్య తను ఒక యంత్రంగా మారిపోయి ఒంటరిగా దిగులుగా జరిగింది ఎవ్వరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతున్నాడు.